చాలా మందిలో చూసుకుంటే కరోనా తర్వాత చాలా వయస్సు తక్కువ ఉన్న వాళ్ళలో కూడా గుండె జబ్బులు అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎందుకని ఇంత చిన్న వయసులో గుండె జబ్బులు వస్తున్నాయి? అసలు రీజన్ ఏంటి? ఎక్కువగా ఆల్కహాల్, ఆయిల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్న వారిలోనే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుందా? లేదంటే ప్రతి ఒక్కరిలోనూ గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుందా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎల్డిఎల్, హెచ్డిఎల్ లెవెల్స్ అనేవి ఎంతలో ఉంటే హెల్తీగా ఉన్నట్టు సార్? సో దీన్నే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఆర్ డిస్లిపిడీమియా అంటాం. ఓకే, యూజువల్లీ ఎవ్రీబడి నోస్, అందరికీ తెలిసింది ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇస్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇస్ ద గుడ్ కొలెస్ట్రాల్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ అందరూ ఏమనుకుంటారంటే మన కొలెస్ట్రాల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఓన్లీ ఫుడ్లో నుంచి మాత్రమే వస్తుంది అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ద, మన బాడీలో ఒక కొలెస్ట్రాల్ లెవెల్స్కి ఇట్స్ ఓన్లీ ఏ పార్ట్ ఓన్లీ. అంటే మొత్తం మనం బాడీలో ఉండే కొలెస్ట్రాల్ అంతా ఫుడ్లోనే తీసుకోవట్లేదు. అది ఫస్ట్ పాయింట్ గుర్తుకు పెట్టుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మన బాడీలో ఎనీ ఫుడ్, వాట్ ఎవర్ ఫుడ్ వీ టేక్, సో ప్రైమర్లీ మనకు ఉండేది ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. సో అపార్ట్ ఫ్రమ్ ఫ్యాట్స్ ఫ్రమ్ ద ఫుడ్ ఇంటేక్, మనము ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా ఇవి ఎక్సెస్ మన బాడీలో ఉన్నప్పుడు ఇట్ విల్ కన్వర్ట్ టు ఫ్యాట్, అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో నాట్ ఓన్లీ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్కి ఆహారం ఒకటే కాదు, ఆహారంలో ఫ్యాట్స్ ఒకటే కాదు, మిగతా ఆహారం యొక్క కాంపోజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఆహారంలో మనకి అలౌడ్ ఫ్యాట్ కంటెంట్ ఇస్ 25 to 30% ఆఫ్ మన ఫుడ్లో ఫ్యాట్ ఇంటేక్ అనేది ఉండాలి. ఒక 60% or 50 to 60% is carbohydrates. 20%, 15 to 20% is protein intake. ఇవి మన కంపోజిషన్ ఆఫ్ ఫుడ్ కంపోజిషన్లో ఇవి ఉండాలి. ఓకే, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ని. సో రేంజెస్ అనేది చాలా అంటే డిఫరెంట్ కొలెస్ట్రాల్కి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది, ఎప్పుడు అబ్నార్మల్ అని చెప్తాం అనేది. దీంట్లో మేజర్ కాంపొనెంట్స్ రెగ్యులర్గా మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనం రెగ్యులర్గా చూసే కాంపొనెంట్స్ టోటల్ కొలెస్ట్రాల్ ఒకటి ఉంటుంది. సో టోటల్ కొలెస్ట్రాల్ less than 200 milligrams per deciliter ఉండాలి. If it is more than 250, it is indication for treatment. ఓకే, ట్రైగ్లిజరైడ్స్ తీసుకుంటాం. ట్రైగ్లిజరైడ్స్ యూజువల్లీ less than 150 milligrams per deciliter ఉండాలి. మోర్ దెన్ 200 milligrams per deciliter ఉంటే వీ హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్. దెన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది యూజువల్గా ఇట్ ఈస్ అ గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి మన బాడీలో ఎక్కువ ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి మోర్ దెన్ 60 milligrams per deciliter. లెస్ దెన్ అరౌండ్ 40 to 50, ఫీమేల్స్లో అయితే లెస్ దెన్ 50, మేల్స్లో అయితే లెస్ దెన్ 40 ఉంటే ఇట్స్ లో అమౌంట్ ఆఫ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. సో దట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్ అగైన్. సో ఇవి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్, బేసిక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒక అబ్నార్మల్ వాల్యూస్ అనమాట. బట్ ఈవెన్ ఈ లెవెల్స్ కూడా ఒక్కొక్కసారి మనకి విత్ ఇన్ నార్మల్ రేంజ్ ఉండొచ్చు, ఉండి ఈవెన్ దెన్ పేషెంట్స్ కానీ పీపుల్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో దెర్ ఆర్ అనదర్ కాంపొనెంట్ ఆఫ్ కొలెస్ట్రాల్, అంటే సబ్ కాంపొనెంట్స్ ఆఫ్ లిపిడ్స్ అంటాం మనం. లైక్ లైపోప్రోటీన్ ఏ అనేది ఇంపార్టెంట్, అపోలైపోప్రోటీన్స్ అని ఉంటాయి. సో ఈ కాంపొనెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనము ఒకవేళ ఈ బేసిక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఈవెన్ విత్ ఇన్ నార్మల్ రేంజ్ ఉన్నా కానీ మనం ఫర్దర్ టెస్టింగ్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అనేది నాట్ ఓన్లీ ఫ్రమ్ ఫుడ్, మనం తీసుకునే ఫ్యాట్ ఇంటేకే కాదు, రెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇంటేక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం తీసుకునే ఫుడ్లో ఈక్వాలిటీ ఆఫ్, అంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి. సో కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో కూడా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అసలు కొలెస్ట్రాల్ అంటే ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవద్దా అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. సో యువర్ బాడీ నీడ్స్ ఫ్యాటీ యాసిడ్స్, ఎందుకంటే మన ప్రతి బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ అంటాం. ప్రతి సెల్స్ లో కూడా వీఆర్ హ్యావింగ్ లిపిడ్ కాంపోనెంట్స్. సో ఫర్ ఇంటెగ్రిటీ ఆఫ్ అవర్ బాడీ వీ నీడ్ ఫ్యాట్స్, బట్ ఇట్ షుడ్ బి ఇన్ ఏ కంట్రోల్డ్ మేనర్, నాట్ ఇన్ ఎక్సెసివ్ మేనర్ అనమాట. సో ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఆయిలీ ఫుడ్స్, when you take deep fried foods, they are unhealthy. How much amount of oil you have to take? So oil is limitation around 4 teaspoons. 4 teaspoons per person. Okay. So that is the limitation of amount. Daily. So daily intake of this. So you should not take more than that. And second thing is then is what is the reusability of the oil? That is most important. You should not reuse it repeatedly. Fry చేసుకుంటాం అలానే పెడతాం మళ్ళీ reuse. So it should not be done. So ఇది ఒకటి. థర్డ్ థింగ్ ఏంటంటే
నౌ ఆల్ ద మార్కెట్లో చాలా వరకు పార్షియల్లీ హైడ్రోజనేటెడ్ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి వస్తుంటాయి. దోస్ ఆర్ నాట్ హెల్తీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్ ఆర్గానిక్ ఆయిల్స్ ఉంటే దోస్ ఆర్ బెటర్. సో ఫర్ ఫ్యాట్ ఇంటేక్. సో దీస్ ఆర్ ద కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ లెవెల్స్ టు కన్సిడర్. ఓకే, ఎక్కువగా అంటే మనం తీసుకునే ఫుడ్స్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అటువంటి ఫుడ్స్ ఏంటి సార్ అసలు? బేసికల్లీ బేసికల్లీ ప్రతి ప్రాబ్లమ్కి వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ టేక్ నవ్ ఇట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్. వాట్ ఈస్ మెంట్ బై లైఫ్ స్టైల్? టూ basic components of lifestyle is food and exercise. So in the food, healthy food. So what is healthy food? If you come to heart, what is heart healthy food? So usually ga manaki clinical studies and trials lo prove aina diets patterns anedi konni unnai. One of the important diet pattern is called Mediterranean diet pattern antam. So this is Mediterranean anedi oka sea surrounding areas lo they follow this diet pattern. Vallalo heart problems ne chala takku unnai. So that is why it is recommended to safeguard your heart. హార్ట్ హెల్తీగా పెట్టుకోనికి దట్ ఈస్ యూజువల్లీ ద రికమెండెడ్ డైట్. దీంట్లో ఏముంటాయి? సో బేసికల్ ఇట్స్ లైక్ ఏ పిరమిడ్. ఈ పిరమిడ్ల బేస్ అనేది చాలా పెద్దగా ఉంటుందంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ తీసుకోవాలి. టాప్ ఆఫ్ ద పిరమిడ్ స్మాల్ ఉంటుంది కాబట్టి అవి లో అమౌంట్ తీసుకోవాలి. సో ఇఫ్ యూ కమ్ టు ద బేస్ ఆఫ్ ద పిరమిడ్, ఫస్ట్ థింగ్ ఈస్ ఎక్సర్సైజ్ ఈస్ కంపల్సరీ ఇన్ దిస్ డైట్ ప్యాటర్న్. దట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో. ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది సార్? మనకి గైడ్ లైన్స్ ప్రకారం, అమెరికన్ గైడ్ లైన్స్ ప్రకారం 150 minutes ఆఫ్ moderate intensity exercise per week. అంటే డైలీ 30 minutes ఫర్ 5 days. మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే కొంచెం వాక్, బ్రిస్క్ వాక్ ఆర్ మైల్డ్ సైక్లింగ్ కానీ మైల్డ్ స్విమ్మింగ్ కానీ ఇలా చేస్తే దట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ 30 minutes per day is enough. లేదా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అంటాం. దట్ ఈస్ రిక్వైర్డ్ ఓన్లీ 75 minutes per week. అంటే 20 minutes for 3 days, like 60 to 75 minutes per week. That is enough. So that even with this minimum exercise, you can stay healthy. Like what are the high intensity exercises? Like jogging and running, full length swimming, tennis ఆడడం, సింగిల్ పర్సన్ టెన్నిస్ ఆడడం, ఇవన్నీ కూడా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్. అలాంగ్ విత్ దట్ for 3 days a week, a minimum time like 15 to 20 minutes of strengthening exercises. That also will have a positive impact on our heart health anamata. So these are the exercise recommendations for one person to follow. So if we follow out, then diet. The diet basically contains of whole grains and cereals. అంటే పప్పు దినుసులు అవన్నీ కూడా రిఫైన్డ్. ఇప్పుడు మనం రైస్ తీసుకోండి, వీట్ తీసుకోండి, వాట్ ఎవర్ ద ప్రోడక్ట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, దే ఆర్ ఆల్ రిఫైన్డ్. సో రిఫైన్డ్ ఫుడ్స్ అనేది యూ షుడ్ స్టాప్. ఒకరు ఈ రిఫైన్డ్ ఫుడ్స్ అనేది తినడం స్టాప్ చేయాలి. బికాస్ దీస్ ఆర్ హ్యావింగ్ హై గ్లైసెమిక్ ఇండెక్స్. High glycemic, so more absorption, and immediately sugar levels will rise, hormonal imbalance, insulin imbalance, all these will happen. So you should keep away from this refined foods nunchi dooram undali. Whole grains like whole wheat, brown rice, unpolished rice, ilanti తీసుకొని like millets, other grains, పప్పు దినుసులు, ఇవన్నీ ఎక్కువ అంటే minimum daily you should take around 3 servings per day. You have to take these things. Next comes fruits and vegetables. Fruits and vegetables are one of the important component. Vegetarian diet, plant-based diet is much healthier than animal-based diet. Okay. So daily you should take around 4 to 5 servings of fruits and vegetables. In India, if you come, hardly less than 50% of the population in India eat only one time a week. అంటే ఒక్కసారి మాత్రమే వారంలో ఫ్రూట్స్ తీసుకుంటున్నారు మన భారతదేశంలో. యూ సీ హౌ మచ్ గ్యాప్ ఇస్ దేర్. ఓకే, ఈవెన్ వెజిటేబుల్స్ కూడా లైక్ డైలీ 4 to 5 servings ఆఫ్ వెజిటేబుల్స్ కూడా ఇట్ ఈస్ హార్డ్లీ 20 to 25% ఇన్ ఓల్ ఇండియా. సో యూ సీ హౌ మచ్ గ్యాప్ ఇన్ ద డైట్, హెల్తీ డైటరీ ప్యాటర్న్స్ వీఆర్ ఫాలోయింగ్. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆయిల్స్. Oils, limited amount. 1 teaspoon is equal to 5 grams. Okay, you should take around 4 to 5 teaspoons per person. That is the limitation amount. And reusable oils anedi undagudu. So among these oils, extra virgin olive oil is the better thing, and any plant based oil is good. Plant based oils lo kuda we have to go for like cold pressed oils. Better avoid refined oils అనేది అవాయిడ్ చేయాలి. దాంట్లో కూడా మోనో అన్సాచురేటెడ్ ఆర్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ని ప్రిఫర్ చేయాలి. లైక్ సన్ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్, సెసమి ఆయిల్, ఇవి దే ఆర్ గుడ్ ఇన్ మోనో ఆర్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, దెన్ ఇఫ్ యూ కమ్ టు పౌల్ట్రీ ఆర్ ఫిష్, నాన్ వెజిటేరియన్. ఇన్ నాన్ వెజిటేరియన్ యూజువల్లీ ద ప్రిఫర్డ్ ఈస్ ఫిష్. Any oily fish or fish is the preferred non-vegetarian diet. Apart from that, poultry, chicken. Chicken doesn't have any harmful effects on the heart.
So you can take a chicken. That also like 2 to 3 servings per week. Not more than that. Okay. Okay. Then if you come to dairy products, dairy also 1 or 2 times a day you can take dairy products. Then on the top, which is the minimal amount, like hardly once in a month, Okay. or even less than that, all the processed foods and the red meat. The red meat comes like mutton, lamb, sheep, pork, beef. All this comes under red meat. So it is not advisable to take all these things. And all sugar sweetened beverages like cool drinks, which is the very harmful. బయటికి పోతే చాలు కూల్ డ్రింక్ తాగుతారు, అది అలవాటు అయిపోతుంది అందరికి. సో అది అవాయిడ్ చేయాలి. బికాస్ అసలు అంటే హార్డ్లీ మంత్లో వన్స్ అని చెప్తున్నాం, ఇక్కడ అందరు చేసేది అంటే డైలీ 3 times తాగుతారు. యూ సీ హౌ మచ్ harmfulness we are getting into our body. Right. And all the bakery products, like all are coming from the refined wheat. Like maida nunchi bakery products anni samosal gaani, puffle gaani, even if you see cakes, lot of cream is there. So all things are refined products only. You should avoid. Hardly less than a month you should eat. But this is the bad thing. ఆ పైన ఉండేదే మనం అందరం కింద ఎక్కువ తింటున్నాం. So this is the unhealthy thing you should not follow. So this healthy diet follow avadam anedi chaana important. If you follow this healthy diet and regular exercise, we can control lot of risk factors like sugar gaani, BP gaani, stress levels gaani. We can reduce all of the things with healthy diet and exercise. Okay, that is the importance of diet and exercise.